ఎంప్లాయీ ఉన్నాడు అన్నారు. ఒక ఎంప్లాయీ కాకపోతే 1000 మందిని పెట్టక్కర్లేదు కదా అక్కడ ఊరికి. అయిపోయింది. సెకండ్ ఫేజ్లో ఏం చేశారు, ఎరువులు విత్తనాలు ఈ సమస్య పరిష్కారానికి ఇంకొక కొత్త మార్గం ఎంచుకున్నారు. రైతు దగ్గర నుంచి నీకు ఎంత కావాలి, వాలంటీర్ ఇంటికి వస్తాడు. 40-50 మందికే కదా వాలంటీరు. సుబ్బారావు గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, రామారావు గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇట్లా కనుక్కుంటాడు. వాళ్ళకి కావాల్సింది నోట్ చేసుకుంటాడు. వాళ్ళని అడిగి నోట్ చేసుకుంటాడు. ఎందుకంటే కొంతమంది పంట వేయకపోవచ్చు, వేసేటటువంటి వాళ్ళని అడిగి నోట్ చేసుకుంటాడు. అది తీసుకెళ్ళి వాళ్ళ సచివాలయంలో ఇస్తాడు. సచివాలయం వాళ్ళు తీసుకెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళకి ఇస్తాడు, కోఆపరేటివ్ బ్యాంక్. ఎందుకు, రైతులందరూ కోఆపరేటివ్ లోనే కదా తీసుకునేది. వద్దనే వాళ్ళది పక్కన పెట్టేస్తారు. అక్కడ మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ ధనవంతులైనటువంటి రైతులైనా సరే దాంట్లో పెట్టుకుంటారు, కోఆపరేటివ్ లోన్స్ తీసుకుంటారు అక్కడ. దాన్ని తీసుకున్న తర్వాత ఆ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు, అది కోఆపరేటివ్ సొసైటీలు కదా ఉండేది వీటిట్లో మనకి, సహకార సంఘాల వాళ్ళకి ఇస్తారు. ఈ సహకార సంఘాల వాళ్ళే కదా లోన్స్ ఇచ్చేది. ఆ సహకార సంఘాల వాళ్ళు అది తీసుకుని వాళ్ళు డబ్బులు కట్టేస్తారు. కట్టేసేసి తర్వాత ఆ ఎరువుల లారీ వచ్చేస్తుంది, కేంద్రం నుంచి వచ్చినటువంటిది. వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి, వచ్చేసింది. రాగానే ఎవరెవరికి ఎంత ఎంత అనేటటువంటిది వాళ్ళకి ఇంటి దగ్గర, పొలం దగ్గర ఎక్కడ ఏమంటే అక్కడ సింపుల్. లేదా మీ ప్రతి ఇంటి దగ్గరికి రావడం కష్టం అనుకుంటే సో షాప్ దగ్గర